అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం మడిగుంట గ్రానైట్ క్వారీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి సమీపంలో గ్రానైట్ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. తవ్వకాల కారణంగా సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆరోపిస్తూ గ్రానైట్ తరలిస్తున్న వాహనాలను వారు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి భద్రతా చర్యలు చేపట్టారు. గ్రామస్తులు నిలువరించడంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా గ్రామ శివారు నుంచి భారీగా గ్రానైట్ తరలింపులు జరుగుతుండటంతో భూగర్భ జలాలు తగ్గిపోయి నీటి కొరత ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం తవ్వకాలు, రవాణా కారణంగా పంట పొలాలు దెబ్బతిన్నాయని, వ్యవసాయానికి తీవ్ర నష్టం కలుగుతుందని మండిపడ్డారు. అలాగే పర్యావరణ కాలుష్యం పెరిగి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని, కొందరు మంచానికి పరిమితమైతే మరికొందరు ప్రాణాలు సైతం కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే గ్రానైట్ క్వారీ కార్యకలాపాలను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. మా గ్రామంలోని 2016 నుంచి ఈ తెల్లరాయి గ్రానైట్ పనులు జరగటం వల్ల మరి అక్కడ జరుగుతున్నది ఆ దుమ్ము ధూళి మా గ్రామం మీద పడటం వల్ల అనేక రకమైన నీరు కాలుష్యమై అయ్యి కాళ్ళు చేతులు పడిపోయి మరి 16 మంది చనిపోయారు. ఇంకో 16 మంది బాధపడుతూనే ఉన్నారు. ఇది యజమానికి చెప్పితే ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు నిరసన కార్యక్రమం అనేది మేము చేయడం కొరకు మేము ఈరోజు డేట్ అనేది పెట్టుకున్నాము. కొన్ని సందర్భాల్లో మరి ఆగడం జరిగింది. కాబట్టి ఇది శ్రీ డాక్టరు వంపూరు గంగులయ్య గారు మరి పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జి గంగులయ్య గారు మరి వస్తారు. అతనితో కొన్ని సమస్యలు అనేది మేము చెప్పుకోవడానికని మేము రెడీగా ఉన్నాము. కాబట్టి ఇది ఒకసారి గవర్నమెంట్కు తెలియజేయగలరని మేము కోరుకుంటున్నాం. మా గ్రామంలోని 2016 నుంచి ఈ తెల్లరాయి గ్రానైట్ పనులు ఈరోజు ఎవరు చచ్చిపోయినా, ఈరోజు ఎవరు ప్రాణాలు పోయినా, ఇదిగోండి వీళ్ళందరూ బాధ్యులే, అందరూ బాధ్యులే. రేపు పొద్దున్న ఎవరు చచ్చిపోయినా